ఒకసారి ఏం జరిగిందంటే కృష్ణుడి యొక్క పిల్లలు విహారయాత్రకు వెళ్ళారు. వాళ్ళు గుర్రాన్ని నడిపి నడిపి బాగా దాహం వేసింది. దగ్గరలో ఏమైనా బావి ఉందేమో అని వెతుక్కున్నారు. ఒక బావి కనిపించింది. బావిలో నీళ్లు ఉన్నాయి. వాళ్ళు నీళ్లు కోసం వంగేసరికి లోపల ఒక విచిత్రమైన బల్లి కనిపించింది. ఆ బల్లి ఆ బావి నుండి బయటికి రావడానికి ట్రై చేస్తాం. వీళ్ళు ఆ బల్లిని బయటికి తీయడానికి హెల్ప్ చేశారు. కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. ఇంటికి వెళ్ళి కృష్ణుడికి అదే విషయం చెప్పారు. కృష్ణుడు అదే ప్లేస్ కి వెళ్ళాడు. వంగి చూసేసరికి బల్లి కనిపించింది. సింపుల్ గా ఎడం చేత్తో బల్లిని బయటికి తీశాడు. తీసిన తర్వాత ఆ బల్లి వెంటనే ఒక రాజు కింద మారిపోయింది. కృష్ణుడిని చూసిన వెంటనే ఆ రాజు తలని కిందకి వంచి తన కిరీటం నేలకి టచ్ అయ్యేంత వరకు వంచి దండం పెట్టి మీ దర్శనం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. ఇంతకీ అసలు నువ్వెవరు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు కృష్ణుడు. అడగగానే అప్పుడు ఆ రాజు తన కథ ఏంటో చెప్తాడు. అతను ఇక్ష్వాకు యొక్క కొడుకైన నృగ అనొక రాజు. చాలా మంచి రాజు, ఎప్పుడు ధర్మాన్ని పాటిస్తూ ఉండేవాడు. దానగుణం కూడా బాగా ఉంది. ఒకసారి ఈ రాజు ఏం చేశాడంటే బ్రాహ్మణులందరికీ ఆవుల్ని పంచిపెట్టాడు. ఒక్కొక్క బ్రాహ్మణుడు వస్తుంటే వాళ్ళకి ఒక్కొక్క ఆవుని ఇస్తున్నాడు.